నువ్వేమేమి అడిగావు అన్నీ ఇందులో వచ్చాయో లేదో చూసుకో. నువ్వేమేమి రాసాము, ఏమేమి రాసావు గుర్తుందా? అన్నీ రాసా. అన్నీ అంటే ఏమేమి రాసావు చెప్పు. బేబీకి బట్టలు, హెడ్ క్యాప్, హ్యాండ్స్కి, కాళ్ళకి, అంతే. మళ్ళీ వైప్స్ రావట్లేదు ఇది. సరే తీయు. అది జీవితం ఇప్పటి నుండి స్టార్ట్ అవుద్దండి ఖర్చులు. ఇంకా ఒక రకంగా ఉంటుంది అనుకో, రకరకాలుగా ఉంటుంది అనుకో. ఇంకా తప్పదు. రెడీ. ఇది బేబీ టవల్. ఇది బేబీకి హ్యాట్ అనుకుంటా. బేబీ హ్యాట్ కాదు, పట్టుకోవడానికి అనుకుంటా. అదే కూడా టవల్ టైప్, ఏదో టవల్ టైప్స్ ఏవో వేసేసాము. ఇవి నాప్కిన్స్, అంటే స్మూత్గా ఉండడానికి, ఏదైనా తాగిన తర్వాత మూతి తొడడానికి, ఒళ్ళు తొడడానికి, ఏవైనా లైట్గా స్మూత్గా ఉండడం కోసం ఇవి ఒక నాప్కిన్స్, స్మూత్ క్లాత్లు. నెక్స్ట్ ఇవి వచ్చి లంగోటాలు, డ్రైర్ లెక్క. ఇవి ఇవి వచ్చి జుబ్బాలు. అన్నీ రెడీ చేసుకుంటున్నా, ఇంకా రేపే కదా ఇంకా డెలివరీ, ఇంకా అందుకని అన్నీ రెడీ చేసుకుని వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చి మధ్యాహ్నం హాఫ్ డే లీవ్ పెట్టి ఆఫీస్కి, రేపు కూడా లీవే, ఇంకెళ్ళి ఇంకంతే ఒక లెక్కలో ఉంటుంది. ఆల్రెడీ డాక్టర్ని కలిసి వచ్చాము. ఉదయం 6 గంటలకల్లా జాయిన్ చేసేయమన్నారు, లేదు ఈరోజు నైట్ 10 కల్లా జాయిన్ చేయమన్నారు. మేము మార్నింగ్ 6కే జాయిన్ చేస్తామని వచ్చేసి ఇలా షాపింగ్ చేస్తున్నాం. నేను వెళ్ళలేదు. క్యాపు, గ్లౌజెస్, నెక్స్ట్ పుట్టుకు కూడా, పాదానికి కూడా ఉన్నాయనుకుంటా క్లాత్లు. ఇవి 2 చూడు. నువ్వు ఇంకేం మిస్ అయ్యాయో చెప్పు. ఇంకో ప్యాకెట్ ఉందని నేను ఇంకా ఉంది. పాల డబ్బా. పాల డబ్బా. అరే మిస్ అయిపోయింది పాల డబ్బా. ఏది కొనలేదా? కొన్నారా? మరేది ప్యాక్ చేయలే. అవునా? మిస్ అయిపోయింది పాల డబ్బా. మళ్ళీ వెళ్ళాలా? మిస్ అయిపోయింది. మిస్ అయిపోయానండి బాబోయ్. బ్యాగ్ ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళాలా? పాల డబ్బా తీసుకున్నానే, మళ్ళీ చూసారా తీసుకున్నాను, బిల్లు చేసి చెక్ చేయాలి. అలాగ అయిపోయింది. మళ్ళీ చింతలు వెళ్ళాలి. వెళ్ళాలంటే కష్టం కదా. ఇలాగే ఇంకా ఇదిగోండి, ఇంక వీళ్ళు చెక్ చేయకపోతే ఇంకంతే. రేపు వెళ్తాం, పట్టుకుని వెళ్ళిపోతే అయిపోయింది. ఇగో ఫీడింగ్ నైటీలు ఒక 2, ఒక మా టవల్ ఒకటిదేమ్మంది టవల్. ఇక అంతే మ్యాటర్. అదండి మా పరిస్థితి. ఇలాగ రెడీ అయితే మేము అయిపోయాము. ఇంకంతే. సో మిగతా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ పాల డబ్బా గురించి ఏదో నేను చూడాలి. నా టెన్షన్ నాది. బాయ్.